నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్। ఈ రోజు నేను కుకింగ్ చేయాలనుకున్నాను। వీడియోలో కనిపించి చాలా రోజులు అవుతుంది। ఏంటంటే పెద్ద వీడియోస్ అన్ని లాంగ్ వీడియోస్ మా వారు బయట వ్లాగ్స్ తీస్తున్నారు, షార్ట్స్ వచ్చేసి కుకింగ్ అవి నేను చేస్తున్నాను। అందరూ అడుగుతున్నారు ఆ పెద్ద వీడియోలు ఎవరు తీస్తున్నారు అని చెప్పేసి ఆయన మా వారండి। ఈ రోజు నేను కుకింగ్ చేయాలనుకున్నాను। ఈ రోజు నేను చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను, KFC స్టైల్, నా స్టైల్లో చేస్తాను। మీరు కూడా తప్పకుండా ఎలా ఉందో ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి। నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పప్స్కి నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి। 1 గంట ముందు నానబెట్టుకున్న చికెన్ ఇది। ఉప్పు పెరుగులో నానబెట్టానండి, 1 గంట ముందు నానబెట్టిన చికెన్, పసుపు కలిపి ఉంచాను। దీనికి కావాల్సినవి గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోర్, ఓట్స్, మిరియాల పౌడర్। నేను నిమ్మకాయలకి బదులుగా వెనిగర్ని వాడుతున్నానండి, అది మీ ఇష్టం। మీరు వెనిగర్ అన్నా వాడుకోవచ్చు, నిమ్మకాయలన్నా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం। ముందుగా మైదాని తీసుకుంటున్నా, దీంట్లోనే ఓట్స్, కారం మీరు తినేదాన్ని బట్టి మీ రుచికి సరిపడా వేసుకోండి, కారం వరకు। ఉప్పు, కార్న్ఫ్లోర్, గరం మసాలా, మిరియాలు అయితే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, అది మీ ఇష్టం। మీరు ఏదైనా సరే మీ రుచిని బట్టి తీసుకోండి మీరు। అల్లం వెల్లుల్లి, ఇదంతా కలిపి ఒక పక్కన పెట్టేసుకుందాం। ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పౌడర్, మిరియాలు, ఇలాచి। ఈ చికెన్ పీస్ని బాగా మంచిగా కలుపుకోండి। వెనిగర్, ఇప్పుడు ఈ చికెన్ పీస్లన్నిటిని ప్లెయిన్ మైదా ఒక దాంట్లోకి తీసుకోండి, ఇంకొక దాంట్లో ప్లేట్లో ప్లెయిన్ మైదా ఒక తీసుకొని దాంట్లో మొత్తం బాగా కలిపేసేయండి ఇట్లా। దీన్ని ఇలా చేసుకున్న దాన్ని ఎక్స్ట్రా పిండినంతా ఇలా తీసేయండి। దీన్ని వాటర్లో ముంచేసేయండి ఇలా। ఎమ్మటే ముంచి తీసేసేయాలి। తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం। ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసిన తర్వాత పీస్ ఇలా ఉండాలి మీకు। ఈలోపు ఆయిల్ వేడెక్కిందండి, ఆయిల్ పెట్టేసాను। వేడైందా లేదా అని చూసుకోవడానికి చిన్న పీస్ ఒకటి వేస్తున్నాను, చూడండి వేడైపోయింది। ఇప్పుడు ఈ పీసులన్నిటినీ ఆయిల్లో వేసేస్తాను।
చూసాక ఎలా వచ్చిందో చక్కగా నీట్గా సిమ్ పైన ఫ్రై చేసుకుంది. ఫుల్ పైన ఫ్రై చేస్తే పైన పైన మాత్రమే కరకరలాడితే లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి. కరకరలాడే మన చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లోపల మెత్తగా పైన క్రంచీగా చికెన్ పాప్కార్న్ చూడండి ఎంత మెత్తగా ఎలా ఉన్నాయి. దీంట్లో